తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారి మధ్య జరిగినటువంటి వివాదం ఏంటి? నేను 5 కోట్ల రూపాయలు కేసినేని చిన్ని గారికి టికెట్ కోసం ఇచ్చాను అన్నది కొలికపూడి గారి విమర్శ. ఆయన విమర్శకు ఆధారంగా అన్నట్లు కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పెద్ద వివాదమైన తర్వాత తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో కూడా నోటుకు సీటు అని రాష్ట్రంలో కూడా చర్చ జరిగింది. కోర్స్ అందులో నిన్న కూడా సుధామాధవి అనే మరో దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కూడా వేమన సతీష్ అనే టీడీపీ అతనికి 7 కోట్లు ఇచ్చాను అని చెప్పి మీడియా సమావేశంలో ఘోరన ఏడ్చారు. మళ్ళీ ఆ డబ్బు కూడా ఇవ్వడం లేదు అని. సరే, ఎనీహౌ ఇప్పుడు కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని వ్యవహారం చాలా అంటే వాళ్ళ పార్టీలో ఆయన పతాక స్థాయికి వెళ్ళింది. చంద్రబాబు గారు క్రమశిక్షణ కమిటీ వేశారు. ఆ క్రమశిక్షణ కమిటీ ముందు ఇద్దరు హాజరయ్యే క్రమంలో క్రమశిక్షణ కమిటీ వీళ్ళని అడిగిన ప్రశ్నలో వీళ్ళది వ్యవహరించిన వ్యవహార శైలి కొలికపూడి గారిది తప్పే అన్నట్లు నివేదిక ఇవ్వకముందే జనానికి అర్థమైంది. అండ్ సరే, ఫైనల్గా నివేదిక అయితే చంద్రబాబు గారి టేబుల్ మీదకి వెళ్ళిందట. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరం. ఇప్పుడు కొలికపూడి గారి మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం మీద ఇప్పటికీ అసంతృప్తి ఉంది అని భావిస్తున్నటువంటి పాలకపక్ష పెద్దలు ఇప్పుడు కొలికపూడి గారి మీద చర్యలు తీసుకుంటే ఆయన ఊరుకుంటారా? చాలా విషయాలు, చాలా కథలు బయటపడిపోవచ్చు. పైగా ఆయన అమరావతి అనే ఉద్యమంలో యాక్టివ్గా పనిచేశారన్నది ఒకటి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒకటి, తాను 5 కోట్లు ఇచ్చాను అని చెప్పి ఆధారాలు బయట పెడితే తీసుకున్న వాళ్ళ మీద చర్యలు కాకుండా ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు ఏంటి అన్నది అదొకటి. కొన్ని సామాజిక వర్గ ఈక్వేషన్స్లో చర్చలు జరుగుతాయి. చాలా వ్యవహారం ముందుకెళ్తుంది. అండ్ మిగిలిన చోట్ల కూడా పార్టీ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీ నాయకుల మధ్య ఏమైనా విభేదాలు కూడా రచ్చకెక్కచ్చు. మరింతగా ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ రకరకాల పరిణామాలు సంభవించవచ్చు. సో దీన్ని అంతటినీ మనం అణచివేయగలం, ఏం కాదు అని కనుక పాలకపక్ష పెద్ద అనుకుంటే కొలికపూడి గారి మీద చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా ఇదంతా ఎందుకులే అనుకుంటే మరికొన్ని రోజులు నాంచిపెట్టి ఫైనల్ అవకాశంగా వదిలేసాం, ఈసారి ఇలాగే రిపీట్ అయినాయి అంటే కఠిన చర్యలు తీసుకుంటాం, ఇక మాట్లాడేది ఏముండదు అని ఒక 4 మాటలు మాట్లాడేసి ఆ మాటలు వాళ్ళ పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టించి వాళ్ళ టీవీ ఛానల్లో బ్రేకింగ్ వేయించి ఇక్కడితో దీనికి పోలీస్ స్టాప్ పెట్టించవచ్చు. అలా పెడితే ఇప్పటి వరకు ఈ విషయంలో వాళ్ళ క్యాడర్ చాలామంది కొలికపూడి గారికి వ్యతిరేకంగా, లేకుంటే కొందరు చిన్ని గారికి వ్యతిరేకంగా మొత్తం మీద అయితే డివైడ్ అయ్యారు. వాళ్ళ క్యాడర్లో కూడా అసంతృప్తి ఉంది. మరి ఎలాంటి చర్యలు తీసుకోకుంటే వాళ్ళ క్యాడర్ అసంతృప్తి ఏ విధంగా చల్లార్చుతారు అన్నది ప్రశ్నే. సో డ్యామ్ షూర్ చంద్రబాబు నాయుడు గారి ముందు అయితే చాలా కఠిన పరీక్షనే. చర్యలు తీసుకుంటే ఒక ఇబ్బంది, తీసుకోకపోతే మరొక ఇబ్బంది. సో మధ్య మార్గంగా ఎలాంటి దారి ఎంచుకుంటారు వీళ్ళిద్దరి వివాదానికి పోలీస్ స్టాప్ పెట్టడానికి అన్నది ఇంట్రెస్టింగ్, చూడాలి.